బ్యాక్ టు న్యూస్. ఎన్టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం చూస్తుంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న భావన కలుగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్టీఆర్ స్టేడియంలో 9వ రోజు జరిగిన కోటి దీపోత్సవానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటి దీపోత్సవం లాంటి అద్భుత కార్యక్రమం ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి అన్న చంద్రబాబు ఇటువంటి కార్యక్రమాన్ని అమరావతిలో కూడా నిర్వహించాలని కోరారు. దీంతో ఇకపై అమరావతిలో కూడా కోటి దీపోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి. కోటి దీపోత్సవం ఒకరోజు 2 రోజులు కాదు, 15 రోజులు, దినానికి 4 గంటలు. నేను వచ్చినప్పుడు చూస్తున్నాం ఎంత భక్తి ఉందంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక భక్తి, ఒక ఆరాధన, ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. అలాంటి దీపోత్సవం నేను చూసినంత వరకు నా రాజకీయ చరిత్రలో కాదు, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం నేను చూసింది ఇది మొదటిసారి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, మనసుకు ఆహ్లాదం కావాలంటే ఇలాంటి భక్తి తప్ప ఇంకోటి ఉండదు. అలాంటి భక్తిని ప్రేరేపించడం, ప్రోత్సహించిన చౌదరి గారిని భక్తి టీవీలో మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంటిలో తెల్లవారితో భక్తి టీవీ పెట్టిన వాళ్ళు ఉండరు, దేవుణ్ణి దర్శనం చేసుకొని ఉండరు. ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి పోలేం, కానీ దేవుణ్ణి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ టీవీ ద్వారా లైవ్లో చూపించే కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా మీరందరూ దైవ కార్యక్రమంలో ఉన్నారు. దైవ కార్యక్రమంలో ఉన్నప్పుడు దేవుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు, దాంట్లో అనుమానం లేదు. అలాంటి 17 దేవాలయాలు వచ్చిన దేవతలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తూ, సమాజం కోసం, మంచి కోసం మనలందరినీ ముందుకు నడిపించే శక్తిని ఈ దేవతలు, దేవుళ్ళు మనకి ఇవ్వాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 15 రోజులు హైదరాబాద్లో, 15 రోజులు అమరావతిలో నిర్వహిస్తామని వారి ముందు మేము సభాముఖంగా చెబుతున్నాం. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీర ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్, కోటిలింగాల రేవు తెల్లవారుజాము నుంచే భక్తి కోటితో కిక్కిరిసిపోయింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. ఆ తర్వాత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనానికి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో కార్తీక పౌర్ణమి శోభపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదీ తీరంలోని భక్తులు పోటెత్తారు. మొత్తం గోదావరి నదీ తీరంలో చూసినట్లయితే మొత్తం ప్రతి చోట కూడా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఈ కార్తీక దీపాలను నదిలో వదిలిపెట్టడం జరుగుతున్నది. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్లో మనం చూస్తున్నాము. రాజమండ్రి పుష్కర్ ఘాట్కి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. తరలి వచ్చి ఇక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అలాగే గోదావరి గట్టుపైన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వాటితోటి కార్తీక
కార్తీక దీపాలని ఈ అరటి డొప్పల్లోని అలాగే జిల్లెడి ఆకుల్లో కలిపి ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతున్నది. దీంతో ఈ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో శివనామ స్మరణతో ఈ పుష్కర్ ఘాట్ నదీ తీర ప్రాంతం అంతా కూడా మారుమోగుతున్నది. మరో పక్కన వీరభద్రుల సంబరాలు కూడా నిర్వహించుకుంటూ ఈ కార్తీక కాలంలో చేసుకున్నట్లయితే పుణ్యఫలం లభిస్తుందనే భక్తుల విశ్వాసంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఈ రోజు కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక మాసంలోనే అతి పవిత్రమైన రోజు ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజున సోమవారం రావడం కూడా మరొక అరుదైన రోజు. దీంతో ఈసారి చూసినట్లయితే కార్తీక మాసం సోమవారంతో ప్రారంభమయ్యి ఇప్పటికి 3వ సోమవారం రావడం జరిగింది. ఈ 3వ సోమవారంలో విశిష్టమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు. ఈ కార్తీక పౌర్ణమిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర స్వామి నోములు కూడా నోచుకోవడం జరుగుతున్నది. అయితే ఆ నోములు నోచుకునే వాళ్ళందరూ కూడా కానీ మిగతా అందరూ కూడా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఇచ్చేసి గోదావరి నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ కార్తీక దీపాలను వదిలిపెట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నది. అయితే దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున గోదావరి నదీ తీర ప్రాంతంలోని అన్ని మొత్తం తూర్పుగోదావరి జిల్లాలు చూసుకున్నట్లయితే 27 స్నానఘట్టాల్లో కూడా మొత్తం పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా గోదావరి నదీ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 2 పంచనామ క్షేత్రాల్లో కూడా ఇక ద్రాక్షారామం అలాగే సామర్లకోట పుణ్యక్షేత్రాల్లో కూడా అక్కడ భక్తులు స్వామివారి దర్శనాల కోసం బారులు తీరి నిలబడి ఉన్నారు. ప్రత్యేక నుంచి ఉదయం నుంచి కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఈ కార్తీక దీపారాధన కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మొత్తం కోట్లింగాల ఘాటు దగ్గర చూసినట్టయితే కోట్లింగాల ఘాట్లోని కోట్లింగాల దేవస్థానంతో పాటు అలాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలోని అక్కడ కోటి దీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సాయంత్రం భక్తులు వేలాది మందిగా అక్కడికి తరలి వచ్చి అక్కడ కార్తీక దీపాలను వెలిగించే కార్యక్రమం అద్భుతమైన ఉంటుంది. అలాగే మరో పక్కన చూసినట్లయితే ఈరోజు ఈ ఆకాశంలో కూడా అద్భుతం చోటు చేసుకుంటుందని చెప్పేసి భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతున్నది. అయితే ఈసారి 70 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈసారి చంద్రుడు భూమికి అతి దగ్గరగా వస్తాడని చెప్పడం జరుగుతున్నది. అలాగే రోజు కనపడే దానికంటే 14% అధికంగా పెద్ద విస్తీర్ణంలో చంద్రుడు రావడంతో పాటు అలాగే 30% కాంతివంతంగా గతం కంటే ఈరోజు 30% అత్యధికంగా ప్రకాశవంతంగా కూడా కాంతివంతంగా వెలుగుతారని చెప్పేసి అక్కడ భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ దృశ్యాన్ని చూడటానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున సాయంత్రం మాటలు కూడా ఇక్కడికి గోదావరి నదీ తీరానికి వచ్చి ఆ చంద్రుడిని ఆ దృశ్యాన్ని తిలకించడానికి కూడా భక్తులు చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వస్తారు. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక నోములు నోచుకున్న వాళ్ళందరూ కూడా సాయంత్రం కూడా గోదావరి నదీ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ గోదావరి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇక్కడికి మళ్ళీ సాయంత్రం మాటలు కూడా కార్తీక దీపాలను కూడా వదిలిపెట్టడం జరుగుతున్నది. దీంతో ఈ గోదావరి నదీ తీర ప్రాంతం అంతా కూడా శివనామస్మరణతో మారుమోగటం జరుగుతున్నది. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే పుణ్యస్థానాలు ఆచరిస్తూ జరుగుతున్నది. మొత్తం గోదావరి నదీ తీర ప్రాంతాల్లో అన్ని స్నానఘట్టాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్థానాలు ఆచరించి కార్తీక దీపాలను వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో అతి పవిత్రమైన ఈ రోజు కావడంతో ఈ కేదారేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి తగ్గట్టుగానే మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ దేవాదాయ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనిలో ఇక్కడ ఎటువంటి చెత్త చెదారాలు కూడా ఈ గోదావరిలో వదిలిపెట్టిన అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు అంతా కూడా శుభ్రం చేసి దీన్ని అంతా కూడా క్లీన్గా ఉంచడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. ఇటు విజయవాడలో కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు కృష్ణానదికి తరలొచ్చారు. నదిలో కార్తీక స్నానం అనంతరం దీపాలు వదులుతున్నారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలొచ్చిన భక్తులతో ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. కృష్ణమ్మలో స్నానాలు అనంతరం దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.
దండం పెట్టు మేడం, దండం పెట్టు, దండం. కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,00,000 పూలతో అభిషేకం చేశారు. కార్తీక మాసం అమ్మవారిని దర్శించుకుంటే అన్ని మంచి ఫలితాలు జరుగుతాయని వారు అన్నారు. ప్రతి దేవాలయాలలో మహిళలు ప్రత్యేకంగా దీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే విజ్ఞాన కేంద్రంగా వేదిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీ త్రిదండి చెనుదియార్ స్వామి చెప్పారు. ప్రాచీన విద్య, పురాతన సనాతన వ్యాసంగాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ యూనివర్సిటీ ద్వారా కృషి చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని 274 ఎకరాల విస్తీర్ణం కలిగిన తర్లిపేట కొండపై ఆచార్య రామానుజ వేదిక్ యూనివర్సిటీకి ఆయన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.